గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేశం యొక్క ఉన్నత పీఠము పైకి ఎగిరేలా చేసిన దేవుడే. ఒక అనాథ బాలిక, ఒక ఒంటరిదైనటువంటి ఎస్తేరును తల్లిదండ్రులు లేనటువంటి, ఏ శక్తి ఏ విధమైనటువంటి అండా దండా లేనటువంటి ఒక ఎస్తేర్, ఒక పేద రాళ్ళని ఏ విధంగా దేవుడు దేశం యొక్క ఉన్నత పీఠము పైకి ఎగిరేలా దేవుడు చేశాడు. దేవుడే దిక్కుగా కలిగి ఉండి బబులోను సుఖభోగాలు, బబులోను ఆశలు ఏవి నాకు వద్దు అని దేవుని కోసం రోషంగా నిలబడినటువంటి దానియేలు ఏ విధంగా దేశం యొక్క ఉన్నత స్థలములపైకి ఎగిరేలా దేవుడు చేశాడు. అన్నదమ్ముల చేత, సొంత వారి చేత త్రోసివేయబడి, విసర్జింపబడి, గుంటలోనికి నెట్టివేయబడినటువంటి యోసేపుతో దేవుడు ఉండి, యోసేపుని ఏ విధంగా అయితే దేశం యొక్క ఐగుప్తు యొక్క ఉన్నత స్థానములో ఉన్నత పీఠంపైకి ఎగిరేలా చేశాడు, అదే దేవుడి నవంబర్ నెలలో నీ రెక్కలు చాపి నిన్ను కూడా ఉన్నత స్థలములపైకి ఎగిరేలా చేయబోతున్నాడా? నీ పిల్లలు ఎగిరేలా చేయబోతున్నాడా? రస కవ్యాల బార హందాల భాష కేట్యాల బాకా బాకా నిన్ను ప్రభువు లేవనెత్తబోతున్నాడు. ఈ మంత్రులో ఎంతమంది శపితమైన జీవితంలో ఉన్నారు, ఎంతమంది జీవితంలో దుఃఖము, కన్నీరు, వేదన, పోరాటములు ఉన్నాయి. ఇదిగో 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 నీ మీదికి దీయమైనటువంటి ఆ పోరాటము గాలి, నీ మీదికి దీయమైన దుఃఖమైనటువంటి ఆ పెనుగాలు, ఆ అలలు నేను కిందికి తీసుకొని వెళ్ళాయేమో, నెట్టివేసాయేమో, చచ్చిపోవాలి అనుకుంటున్నావేమో. ప్రభువు నీతో ప్రవచిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఈ నవంబర్ నెలలో ముడుచుకుపోయిన నీ రెక్కలు మరలా చాపి నువ్వు పైకి